అంటే మొత్తం మామినేస్తారు ఫీల్ అవుతారు బాబు వాళ్ళు కేసీఆర్ ఇచ్చినటువంటి చిల్లర పనుల వల్ల. రేపు పొద్దున వాస్తవంగా మనం మాట్లాడుకుంటే కేసీఆర్ కేటీఆర్ లేదా ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ చేసినటువంటి అరాచకాలన్నీ పూర్తి స్థాయిలో గనక బయట పడితే ట్రస్ట్ మీ వెలమ సామాజిక వర్గాన్ని ఈ తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో వెలేసినా కానీ ఆశ్చర్యపోవద్దు, బాధపడద్దు. ఇది జరగబోతున్నటువంటి రోజులాగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను భయపెట్టి లొంగ తీసుకున్నారు. ఇప్పుడు భయానికి అలవాటు పడిన మీడియా ప్రభుత్వంలో ఉన్నవారిని కాదని కేసీఆర్ కు అండగా ఎందుకు నిలుస్తుంది? కర్మ మనల్ని వెంటాడుతోంది. 80,000 పైచీలకు పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్ కు ఈ విషయం కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే కర్మ వెంటాడుతుంది, అనుభవించాల్సిందే. కర్మ అనేది బూమరాంగ్. కర్మ ఈజ్ ఏ బిచ్. ఇట్ విల్ కమ్ బ్యాక్. నువ్వు ఏదైతే చాలా మంది చెప్తుంటారు, ఏదైతే ఇసిరేస్తావో అది తిరిగి వస్తుందని. సో ఇవాళ అది తిరిగి వచ్చింది. అందుకే పాపం కవితక్క జైల్లో కూర్చొని భగవద్గీత చదువుతుంది. పోలీస్ టు పొలిటికల్ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కొత్త కోణం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగదు తరలించామన్న రాధాకిషన్ రావు ఎవరి కోసం ఎవరికి అందేశారు? ఇదే కోణంలో ప్రశ్నించిన అధికారులు భుజంగరావు తిరుపతన్న సస్పెన్షన్, వారి టీంలో సిబ్బంది వివరాల సేకరణ. ఈ కేసులో 5 ఇన్స్పెక్టర్లు, పోలీసులు అదుపులో 3 అంటూ కూడా చూస్తున్నాం. మనీ లాండరింగ్ కావడంతో ఈడీ ఎంట్రీకి ఛాన్స్ రాసి పెట్టుకోండి. త్వరలో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ దానిలో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్వాల్వ్ అంటే ప్రభుత్వం చేయకుండా వాళ్ళే డైరెక్ట్ వచ్చేస్తారు. ఇది సుమోటోగా సుప్రీంకోర్టు కూడా తీసుకోబోతుంది అనేటువంటి మనకున్నటువంటి సమాచారం. ఒకవేళ అది కానీ జరిగిందంటే అయిపోయారు. రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంటే మాత్రం ఈడీ, ఐటీ, సిబిఐ అన్ని దర్యాప్తు సంస్థలు ఎగబడితే నాకు తెలిసేదే. దీనికి కారణం కూడా ఉన్నది. ఎందుకంటే ఇది ఒక కామన్ మ్యాన్ కి భారత రాజ్యాంగం కల్పించినటువంటి 2 రకాల స్వేచ్ఛల్ని హరించేస్తారు. ఒకటి తనకున్నటువంటి పర్సనల్ స్పేస్, రెండోది ఏంటంటే తనకు తెలియకుండా తన స్వేచ్ఛని ఆల్రెడీ హరించేసింది ఏ పని చేయకుండా. సో 2 రకాల భారత రాజ్యాంగం అంతలా తెచ్చుకున్నటువంటి స్వతంత్ర భారతం మౌఖిక సూత్రాలు. సో ఆ రెండింటిని హరించి వేస్తున్నటువంటి ఈ టైంలో ఇది వీళ్ళ వరకే ఆగిందా ఇంకా పెద్ద ఎత్తున జరిగిందా అనేటువంటి ఉద్దేశాన గనక సుప్రీంకోర్టు ఆల్రెడీ దీనిపై చర్చలు నడుస్తున్నాయి అనేటువంటిది మనకు వినిపిస్తుంది. డిస్కషన్స్ నడుస్తున్నాయి ఒక బెంచ్ లో అనేటువంటిది. ఆ బెంచ్ గనక సుమోటోగా దీన్ని స్వీకరిస్తే అయిపోయి దాని గురించి ఒక కేసీఆరే కాదు, కంప్లీట్ గా ఈ పోలీసు వాళ్ళు, కేసీఆర్, ఈ రాజకీయ నాయకులు, దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క ఎవరన్నా కానివ్వండి, అది ప్యూన్తో సహా వీళ్ళకి హెల్ప్ చేసే వీళ్ళు ఇలాంటి దిక్కుమాల దరిద్ర పనులు చేస్తున్నప్పుడు వాటర్ అందించినటువంటి ఆ ప్యూన్తో సహా అందరికీ ఎవరికి ఫ్యూచర్ లేకుండా అయిపోతుంది. దాంట్లో డౌట్ లేదు. చాలా పెద్ద కేసు అన్న ఇది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాత్రదారులైన పోలీసుల అరెస్టులు, వారి విచారణపై దృష్టి సారించిన దర్యాప్తు అధికారులు ఇక సూత్రధారులైన నేతలపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఈ కేసు 2గా విడిపోయే సూచనలు ఉన్నాయి. మొదటిది ఫోన్ ట్యాపింగ్ కాగా, రెండోది ఎన్నికల టైంలో పోలీసులే తమ వాహనాల్లో డబ్బు తరలించడం. ఈ రెండింటి వెనుక ఎవరున్నారు? ఏ నాయకుడు చెబితే ఫోన్లు ట్యాపింగ్, డబ్బు తరలింపుకు పాల్పడ్డారనేది త్వరలో తేలనుంది. కేటీఆర్ ఇగో ఈ వర్డ్ ఇవి కనుక తప్పైతే, నువ్వు నిజంగా మొగోడివి అయితే ఆంధ్రజ్యోతి ఆర్కేకు లీగల్ నోటీస్ పంపుదాం. దోస్తులు కదా పంపాలి. నువ్వు మొగోడివో కాదు తెలియాలి. యూట్యూబ్ ఛానళ్ళకు వాళ్ళ పాపం చిన్న వ్యవస్థలు కానీ పంపించి కాదు. నీకు దమ్ముంటే నువ్వు మొగోనివి అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్కేకి ఎవరైతే ఈ ఆంధ్రజ్యోతి ఆర్కేకి ఎవరైతే లీగల్ నోటీస్ పంపు చూద్దాం. అది నువ్వు పంపకపోతే ఇక నువ్వు ఇక అదే ఇక మామూలుగా కాదు 0.5 కానీ అని చెప్పేసి ఒప్పుకోవాల్సి వస్తుంది వాస్తవంగా. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపులు తిరుగుతుంది. ట్యాపింగ్ మాత్రమే కాకుండా ఎన్నికల సమయంలో పోలీసులే నగదు తరలించాలనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐబి కార్యాలయంలో హార్డ్ డిస్క్లో ధ్వంసం నుంచి మొదలైన ఈ కేసు దర్యాప్తు ప్రథమార్థం 1.0లో పాత్రదారులను పోలీసులు లెక్కను తెలిసిన అధికారులు ఇప్పుడు 2.0పై దృష్టి సారించారు. సూత్రధారులు, రాజకీయ నాయకులు ఎవరనే కోణంతో పాటు ఎన్నికల సమయంలో డబ్బు తరలింపై దర్యాప్తును వేగవంతం చేశారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ OSD రాధాకిషన్ రావు అరెస్టుతో దర్యాప్తు అధికారులు సూత్రధారులకు సంబంధించిన క్లూను రాబట్టినట్టు తెలుస్తుంది. రాధాకిషన్ రావు సమయంలో జరిపిన ప్రాథమిక విషయాల్లో ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగదు తరలించినట్టు సంచలన విషయాలు వెల్లడించారు. విషయం ఏంటంటే మిత్రులారా, ఈ రాధాకిషన్ వచ్చిన తర్వాత ఇంకొక కోణం తీసుకున్నాం. అప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్ అనుకున్నాం, కానీ ఇప్పుడు డబ్బులు తరలించడం విషయం కూడా చెప్పిందంటే కేసీఆర్ ముంచే కార్యక్రమం పెట్టుకున్నట్టు కనబడతా ఉంది వాస్తవంగా. రైట్, కరెంట్ పోవద్దు, నీటి కొరత రావద్దు, అక్కడనే అనే పోయింది. బాసర్లో భోన్ చేస్తున్నారు. సరస్వతి అమ్మవారి ఆలయ పాలనలో తీవ్ర అక్రమాలు, నిత్యాన్నదానం, ప్రసాదాల తయారీ సహా ప్రతి వస్తువు రెట్టింపు ధరకు కొనుగోలు, అయినా కూడా నాసిరకం వస్తువుల సరఫరా, బడా వ్యాపారి గుప్పిట్లో రాష్ట్ర ఆలయాలు, కోట్ల రూపాయల నిధుల స్వాహ. ఎవరికైనా గుర్తున్నదో లేదో నాకు తెలియదు, కానీ మా అన్న అందరికీ చాలా ఇష్టమైన ప్రియమైన అన్న తారకన్న, మా రామన్న,
యాదగిరిగుట్ట టెంపుల్ స్టార్ట్ అయిన తర్వాత అంటే వీళ్ళు రీకన్స్ట్రక్షన్ చేసి మీకు గుర్తుందో లేదో దాంట్లో కూడా మా బాపుని పెట్టాలని ట్రై చేసారు చాలా పిల్లర్ల మామూలుగా మా బాబు బొమ్మలు వచ్చేసరికి మన నాటోళ్ళు కొంతమంది మాట్లాడిన తర్వాత గోలగోలు చేసిన తర్వాత తీసేసిరా, అది వేరే ముచ్చట. అయితే యాదాద్రి టెంపుల్ కట్టిన తర్వాత మా అన్నని ఒక ప్రముఖ టీవీ సంస్థ క్వశ్చన్ చేస్తే అన్న అన్నాడు, మేము ఎవ్రీ టెంపుల్ ఈజ్ లైక్ అన్ ఇన్కమ్ సోర్స్ ఫర్ అస్ అన్నాడు. ఆ బ్యాచ్ ఇదంతా, ఆ బ్యాచ్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఇదంతా వాస్తవం. లేకపోతే టెంపుల్ల కామన్ మ్యాన్ కి లేదంటే టెంపుల్ వేరే ఇంకేమన్నా ఇచ్చినరా వీళ్ళు కాంట్రాక్టర్, వీళ్ళ మనుషులు వీళ్ళ దొంగలే తప్ప ఇంకెవడ ఉన్నాడు ఆడ టెంపుల్ల. ఇలా మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇగో కిలో ధర గరిష్టంగా 440 రూపాయలు అని ప్యాకెట్ పై ముద్రించి ఉంటుంది. అదే టీ పొడిని బాసర ఆలయం అధికారులు 530 రూపాయలు కొన్నారు. అంటే 90 రూపాయలు ఎక్కువ పెట్టుకున్నారంటే ఎవరికి? ఆయా బ్రాండ్లను బట్టి 120 రూపాయల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ కు వస్తుంది. అదే నూనె బాసరగూడలో 223 రూపాయల, అంటే 123 రూపాయలు ఎవరికి పోతుంది? హోల్సేల్ కూడా తగ్గాలి. ఇంకా కిలో నాణ్యమైన పల్లీలు మహా అయితే మార్కెట్ లో 130, అదే బాసరలో 173. అయితే బాసరని అసలు టెంపుల్స్ లో కొన్ని చేయాలబ్బా, చేయకపోతే కష్టం. ఎందుకంటే ఆర్డినెన్స్ ఒకటి పట్టుకోవాలి. గుడ్ల వెనకాల జరుగుతున్నటువంటి దోపిడీ ఏవైతుందో చాలా పెద్ద దోపిడీ జరుగుతూ ఉన్నాయి. సామాన్యులకు, ముఖ్యంగా సామాన్యులకు చాలా పెద్ద ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తా ఉన్నాయి. నెక్స్ట్ అన్న ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో అన్న, అసలు యూ ఫర్గాట్ దట్. ఆ లాస్ట్ అగో సునీత కేజ్రీవాల్ తో కల్పనా సోరెన్ భేటీ. కల్పనా సోరెన్ ఎవరా? ఆమ్ ఆద్మీ పార్టీ. అస్సలు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి లోపల అమ్మా, ఇది మామూలు విషయం కాదు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ తో జార్ఖండ్ సీఎం మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ శనివారం భేటీ అయ్యారు. కేజ్రీవాల్ నివాసంలో సునీతను కలిసిన కల్పన ఆమెకు తన సంఘీభావం తెలిపారు. అసలు మొగుళ్ళు జైలుకు పోయినా కానీ ఎంత హ్యాపీగా ఉన్నారు. మామూలుగా కాదు, అది ఏ తప్పు చేయలే. మా మొగుళ్ళు ఇంతకంటే దరిద్రమైన జైల్లో కూర్చున్నారు, తిన్నారో తినలేదు, ఏం లేదు, మంచి ఎంజాయ్ చేస్తున్నారు కాదు, నవ్వుకుంటూ. దాదాపు 20 నిమిషాలు మీ కాన్ఫిడెన్స్ హ్యాట్స్ ఆఫ్, టేక్ ఇట్ బో. మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అమ్మా. ఇన్స్పిరేషన్ ఈ వర్గ ఈ మన ప్రస్తుత సమాజానికి మీరంతా ఇన్స్పిరేషన్. ఎటువైనా కానీ మీరంతా కూడా హ్యాపీగా ఉండాలి. అంతే అంతే అంతే. గుండెపోటుతో నటుడు డేనియల్ బాలాజీ వృత్తి నిజంగానే చాలా మంచి ఆర్టిస్ట్. 48 years or 40+ years అంతే. ఎస్ నెక్స్ట్ రైట్ వెరైటీగా నమస్కారంగా చదువు ఒకసారి చూడు. ఏయ్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8. పాపం వీళ్ళు ఈ వెనకాల ఉన్న వాళ్ళంతా కూడా వీళ్ళ ముందున్న వాళ్ళ కోసం వీళ్ళంతా టీఆర్ఎస్ లీడర్లు ఉంటారు. అంతే అంతే. కూర్చోని అక్కడ వచ్చిన వెనకాల చూడు, ఇదంతా దర్జాగా మాకే సంబంధం లేదు అని వీళ్ళు అంటారు. వాళ్ళ ఉద్దేశం వెనకాల నీ అవ్వ మీరు లేస్తే మేము పోతాం కదా అని. ఇగో ఈయన చూడు, పాపం ఏడారి రైతు రైతు గుండె తడారి, రైతు కూర్చుండే పెట్టి ఆయనకు అవి ఇచ్చి ఫోటో తీసి